హాయ్ వ్యూవర్స్, నేను మీ లక్ష్మీ వీరాంజనీలు అండి. మా అపార్ట్మెంట్లో మాకు గురుస్వామి ఉన్నారు, వెంకటేశ్వర్లు అంకుల్ స్వామి. సో రేపు విడిముడి కార్యక్రమం ఉంది. అసలు మనం అయ్యప్ప స్వామికి ఇరుముడిలో కొబ్బరికాయని పీచు తీసి ఎందుకు వేస్తాము అనేది కొంతమందికి చాలా సందేహాలు ఉన్నాయండి. మా అంకుల్ స్వామి మీకు వివరణగా అన్నీ చెప్తారు. ఒక్కసారి విందాం అంకుల్ స్వామి మాటల్లోనే. అంకుల్ స్వామి వెంకటేశ్వర్లు స్వామి అండి, ఒకసారి వినండి. ఓం స్వామియే శరణమయ్యప్ప. మంచి చక్కని ప్రశ్న అడిగారమ్మా. చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి, మీరు అడగడం చాలా మంచిది. మనం మండల దీక్షా కాలం పూర్తి చేసుకొని మనం ఒక కొబ్బరికాయని ఇరుముడికాయగా మనం చేసుకొని వెళ్తాము. ఇరుముడికాయ అనగా ఏమి, ఈ నేతికాయని కొబ్బరికాయలోనే ఎందుకు పోసుకొని వెళ్ళాలి అనేదానికి పలు సందేహాలకు కూడా ఒక మంచి చక్కని ప్రశ్న వేశారు. సమాధానం, ఈ యొక్క కొబ్బరికాయ మనిషి యొక్క స్వరూపంతో సమానం. మండల దీక్షాకాలం పూర్తి చేసుకున్న తర్వాత ఈ యొక్క కొబ్బరికాయని పరిపూర్ణతగా మనలోని అహాన్ని నీటుగా మొత్తం చెక్కేసి ఈ యొక్క శివుని యొక్క ప్రతిరూపంలో మనం ఈ నారికేళాన్ని మూడో కన్ను ద్వారా మొత్తం నీరు తీసివేసి ఆజ్యాన్ని మనం పూరించి ఈ యొక్క మండల దీక్షా కాలం పూర్తి చేసిన తర్వాత మనం ఇరుముడి కట్టుకొని స్వామివారికి కొండకు తీసుకెళ్ళి, శబరి కొండకు తీసుకెళ్ళి స్వామివారి మీద ఈ యొక్క నెయ్యాభిషేకాన్ని పూర్తి చేస్తాము. అనగా మన యొక్క అహం అజ్ఞానాన్ని మనం పూర్తిగా తొలగించేందుకు మన యొక్క కొబ్బరికాయని మనిషి స్వరూపంతో భావించి, అలాగే మన యొక్క జ్ఞానాన్ని స్వామి నారికేళంలో నింపుకొని ఈ స్వామిని మనం మోసుకొని స్వామి కొండకు వెళ్ళి మనం శుభ్రంగా స్వామికి అభిషేకం చేస్తాం. అలాగే అభిషేకం చేసిన తదనంతరం ఈ యొక్క మనిషి దేహము ఎటువంటి మలినమై కొట్టుకుంటా ఉంటుందో, మనం చనిపోయిన తర్వాత మనల్ని ఏ విధంగా శ్మశానంలో కాలుస్తారు, అదే విధంగా ఈ యొక్క అజ్ఞానాన్ని నారికేళ రూపంలో ఆజ్యం తీసేసిన తర్వాత భస్మకుళంలో వేసి స్వామివారికి సమర్పిస్తాము. సో తద్వారా మన యొక్క ఆత్మజ్ఞానం మెరుగుపడాలని స్వామివారికి ఇది మనం చెల్లిస్తాము. దీని యొక్క పరమార్థం. స్వామియే శరణమయ్య. థ్యాంక్ యూ అంకుల్ స్వామి. చూసారు కదండి, మనకి అంకుల్ స్వామి ఎంత వివరణ బాగా చెప్పారు. సో మా కార్యక్రమం రేపు ఉంది. సో విడిముడి కార్యక్రమాన్ని నేను అంతా కూడా మీకు పోస్ట్ చేస్తానండి. ఈ ప్రోగ్రాంలో మనకున్న డౌట్లన్నీ కూడా, ఇరుముడిని ఎలా చేస్తారు ఏంటి, అందులో ఏమేమి వేస్తారు, దాని తదనంతరం ఏంటి అనేది క్లుప్తంగా మీకు చూపిస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై శ్రీరామ్.